ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో ఈ రోజు మీ ముందుకు ఇంకో నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాళ్ళకి నోటిఫికేషన్ అనేది మంచి నోటిఫికేషన్ అండి. చాలా ఆంధ్ర నుంచి వెయిట్ చేసిన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ సిఐడి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇవి మనకి సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి హోమ్ గార్డ్ పోస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు ఏజ్ అనేది మనకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ జీతం కూడా మనకి 21,000 దాకా వస్తుంది. అర్హత కూడా మనకి 10th తో పాటు ఎవరైతే ఇంటర్ అండ్ డిప్లొమా ఎవరైతే చేస్తారో వారందరూ అర్హులే అని చెప్తున్నారు. సో మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ పోస్టింగ్ కూడా మనకి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు అండ్ రాజమండ్రి ఈ డిస్టిక్ ఈ సిటీస్ లోనే పోస్టింగ్ అనేది జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ఉన్న సిటిజన్స్ అయితేనే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతేనే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరిగింది. సో కంప్లీట్ నోటిఫికేషన్ మన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో మా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఆ నోటిఫికేషన్ చూసి మీరు జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ని షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నా వీడియోస్ని చూడడం కాకుండా లైక్ కూడా చేయండి. సో అది నాకు మోటివేషన్ కింద మరికొన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ మనం నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. సో అండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళక ముందు ఈ పోస్ట్ మనకి పర్మనెంట్ పోస్టా లేకపోతే కాంట్రాక్చువల్ పోస్టా అనేది మీకు చెప్తాను. సో ఈ పోస్ట్ అనేది మనకి కాంట్రాక్చువల్ అంటే లైక్ వాలంటరీ టైప్ పోస్ట్ అండి. సో మనకి ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేది, స్టేట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎటువంటివి రాదు. జస్ట్ మనకి కాంట్రాక్చువల్ పర్పస్ అని కూడా కాదు, మనం చేసిన చేసుకోవచ్చు. ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ అయితే ఉండవని చెప్పేశారు. సో నోటిఫికేషన్ అనేది చూద్దాం, ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాము. సో నోటిఫికేషన్ అనేది మనకి చూస్తే ఇక్కడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు హోమ్ గార్డ్ కేటగిరీ బి పోస్ట్ అనేది టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ లో లైక్ వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఇది చేసుకుంటే నోటిఫికేషన్ నెంబర్ అండి. సో డేట్ మనకు వచ్చేసి 28 ఏప్రిల్న ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ చెప్పాను కదా, మనకి మల్టీ స్కిల్డ్ పర్సనల్ క్యాండర్ కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ లో విత్ డ్యూటీ అలవెన్సెస్ ఆఫ్ 7,710 per రూపీస్ డే పరంగా మనకి 21,000 అనేది జీతం ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే May 1 నుంచి 15 May కల్లా మనకి ఎయిదర్ అండ్ మనం వెళ్ళి వీళ్ళు చెప్పిన ఒక అడ్రస్కి వెళ్ళి మనం అక్కడ మనం ఇవ్వడం, మన డాక్యుమెంట్స్ ఇవ్వడం ఇచ్చినా పర్లేదు. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వాళ్ళు వచ్చిన అడ్రస్కి మనం ప్రాపర్ అక్నాలజ్మెంట్ ద్వారా ఇచ్చినా పర్లేదండి. సో అట్లా అయినా మనం హ్యాండ్ ద్వారా అయినా బై హ్యాండ్లో అయినా ఇవ్వచ్చు, వెళ్ళి పోస్ట్ అయినా చేయొచ్చు. సో వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే హోమ్ గార్డ్ కేటగిరీ బి కింద టెక్నికల్ అదర్ ట్రేడ్స్లో 28 వేకెన్సీస్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది చూసుకుంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి. సో రీజనల్ ఆఫీసెస్ లోగో మనకి ఎక్కడంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. మనము ఎవరైతే జాబ్ సంపాదించామో ఈ లొకేషన్లో మనని ప్లేస్ చేయడం జరుగుతుందని చెప్పారు. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ మీకు చెప్పాం కదా, 15 మే అనేది మనకి లాస్ట్ అండి. మనం బై దర్ హ్యాండ్ ఆర్ అయినా రిజిస్టర్ పోస్ట్ అయినా సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ ఆ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేసే క్యాండిడేట్స్ అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి, ఈ అడ్రస్ మనకి పంపించాలండి. సో అప్లికేషన్స్ అనేది ప్రాపర్ అక్నాలజ్మెంట్ అంటే మీకు నేను చెప్తాను, కొన్ని ఫామ్స్ అనేది ఉన్నవి, ఆ ఫామ్స్ కూడా మీకు పెడతాను. ఆ డౌన్లోడ్ చేసుకొని మన వాటిని ఫిల్అప్ చేసి మాన్యువల్గా ఫిల్అప్ చేసి ఇవి సెల్ఫ్ అటాచ్ చేసి పంపించాలి మనం పోస్ట్లో. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మెయిన్ ఎలిజిబుల్ ఏమడిగారంటే లోకల్ అందరూ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో గత 7 సంవత్సరాల నుంచో 8 సంవత్సరాల నుంచో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ కింద వస్తారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 years అనేది ఇవ్వడం జరిగిందండి, మాక్సిమం 50 years అనేది ఇవ్వడం జరిగింది. సో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకి SSCలో ఎలా ఉందో అలాగే క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తున్నారు. జెండర్ కిందకు వస్తే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే 10th తో పాటు ఇంటర్ చేసి ఉంటారో, డిప్లొమా చేసి ఉంటారో అండ్ ఐటీఐ చేసినా వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. టెక్నికల్ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్ అంటే MS ఆఫీస్ కానీ ఇంటర్నెట్ యూస్ చేయడం కానీ టైపింగ్ కానీ ఎన్ని తెలిసి ఉంటారో వాళ్ళు టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనకి LMV కానీ HM లైట్ మోటార్ వెహికల్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ లైసెన్స్ ఉండాలండి. ఫిజికల్ స్టాండర్డ్స్ కిందకు వస్తే హైట్ మెన్ అనేది 160 centimeters అని ఉండాలి, ఉమెన్ అయితే 150 centimeters అనేది ఉండాలి. ST ఉమెన్స్కి అయితే 5 centimeters అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది.
అండ్ మనకి ఎటువంటి పోలీస్ కేసులు అనేది ఉండకూడదు, వెరిఫై అది కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తారు. మెడికల్ ఫిట్నెస్కి వస్తే మనం మెడికల్గా మెంటల్గా ఫిట్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఒకవేళ బీసీఏ కానీ, బీఎస్సీ కానీ, కంప్యూటర్స్, ఎంసీఏ కానీ, బీటెక్ కానీ, అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఏదన్నా కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో మనం ఈ అప్లికేషన్తో ఏమేమి పంపించాలంటే కొన్ని మనం సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ అనేది పంపించాలి. సో మనం ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని నేను పంపిస్తాను. అప్లికేషన్ మనం ఫామ్ని ఫిల్అప్ చేయాలి. దాంతోపాటు మన 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ని అటాచ్ చేయాలి. ఇంటర్ సర్టిఫికేట్ అంటే ఇంటర్ సర్టిఫికేట్, లేకపోతే డిప్లొమా అంటే డిప్లొమా, ఐటీ అంటే ఐటీఐ, ఇంకేమైనా అదర్ డాక్యుమెంట్స్ ఉంటే, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటే అంటే బీటెక్ అలా బీఎస్సీ కంప్యూటర్స్ ఎంసీఏ అంటే అడిగారు కదా, ఆ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ పంపించాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంది, అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా లైట్ వెహికల్ కానీ హెవీ కానీ అది కూడా అటాచ్ చేయాలి. కంప్యూటర్ సర్టిఫికేషన్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. డ్యూలీ అటెస్టెడ్ లేటెస్ట్ అండ్ రీసెంట్ ఫోటో సైజ్ అన్నమాట 2 ఉండాలి. దానికి మనం సంతకం చేయాలని చెప్పేసి అంటున్నారు. ఎనీ అడిషనల్ సర్టిఫికేషన్స్ ఉంటే కూడా అవి కూడా మనం అప్లై చేసుకోవచ్చు, అది కూడా అటాచ్ చేసి పంపించవచ్చు. అవన్నీ పోస్టులు అటాచ్ చేసి పంపించవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ మనం పంపించిన అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి స్క్రీన్ చేసి ఎలిజిబుల్ క్రైటీరియా పరంగా ఉన్నాయో లేదో అని వాళ్ళు ఫిల్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది వాళ్ళు చేస్తారు. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఒకసారి వెరిఫై చేసి మనకి తర్వాత ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్కి పిలుస్తారు. మేల్స్ అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్స్ అయితే 150 సెంటీమీటర్స్ అని ఉండాలి. సో ఆ ఫిజికల్ మెజర్మెంట్ కూడా సెట్ అయితే స్కిల్ టెస్ట్ అనేది పిలుస్తారండి. స్కిల్ టెస్ట్లో ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనం టెస్ట్ చేస్తారు. మన ఎంఎస్ ఆఫీస్లో ఎలా ఉంది, ఇంటర్నెట్ బ్రౌజింగ్లో ఎలా ఉంది, ఇంకా అదర్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఎలా ఉన్నాయి, సో టైపింగ్ కానీ డ్రాఫింగ్ స్కిల్స్ కానీ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూస్తారు. ఆ తర్వాత ఒక డ్రైవింగ్ టెస్ట్ పెట్టేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి యాక్చువల్గా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేసరికి. మళ్ళీ ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చూసుకుంటే క్యాండిడేట్స్కి ఎవరైతే ఎలిజిబుల్ అంటే మనము కరెక్ట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి, అప్పుడే అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. నో టీఏడిఎల్ అంటే ట్రావెలింగ్ ఆన్సర్స్ కానీ ఏమీ ఇవ్వరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మనం ఎగ్జామ్ అని రాసి ఒకవేళ అన్ని మనం అప్లై చేసుకుని రిజల్ట్స్ కోసం ఒకవేళ చూడాలనుకుంటే రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ వెబ్సైట్ని మనం ఇప్పుడు రెగ్యులర్గా విజిట్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనకు తెలుసండి. ఇంకా ఒకవేళ మనకి ఏమన్నా స్కిల్ టెస్ట్ కానీ ఏమన్నా ప్రైమరీ టెస్ట్ కానీ పెట్టారంటే ఇంకా డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఇంకా నేను మీకు చెప్పడం ఇంకా మనం డిస్కస్ చేయాలి అనుకుంటే ఒక కనెక్షన్ అంటే డెఫినేషన్ అంటే లోకల్ క్యాండిడేట్ ఎవరికైతే వస్తారని చెప్పేసి అంటే ఒకవేళ మనం చదువుకున్న చదువు లైక్ అకాడమిక్ ఇయర్ కానీ ఒకవేళ మన లోకల్ క్యాండిడేట్ అనిపించుకోవాలంటే మినిమమ్ ఒక ఎన్ని ఇయర్స్ అనేది ఉండాలి. సో 7 ఇయర్స్ మినిమం 7 ఇయర్స్ అనేది ఉండాలి అక్కడ. ఆ 7 ఇయర్స్ కానీ ఉంటే కానీ మన లోకల్ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఒకవేళ మీకు క్లారిటీగా కావాలి అనుకునే లెక్క అయితే నేను మీకు ఈ ఎనెక్షర్ కూడా మీకు నోటిఫికేషన్ అనేది మన కామెంట్ సెక్షన్ మన డిస్క్రిప్షన్లో నేను ప్రింట్ చేస్తాను. ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి ఒకసారి మీరు చదవండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి మేజర్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ టు డిస్కషన్ ఏంటంటే కొన్ని సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేయమని చెప్పాను చూసారా. సో ఆ సర్టిఫికేట్స్ అంటే కొన్ని ప్రిఫార్మర్స్ కూడా మనం డౌన్లోడ్ చేసి మనం పోస్ట్లో పంపించాల్సిన కొన్ని ఉన్నాయి కదా, దాంట్లోనే మన స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఉంటుందండి. ఇక్కడ మన పేరు రాస్తాం, ఇక్కడ మన నాన్నగారి పేరు రాస్తాము. తర్వాత ఇప్పుడు ఎక్కడ 4th ఎక్కడ చదివాము, డిస్ట్రిక్ట్, ఎక్కడ ఎన్ని మంత్ ఇయర్ ఎన్ని అక్కడ ఇప్పుడు నుంచి చదివాము. తర్వాత అలాగే 5th అలాగే 6th అలాగే 7th అలాగే 8th క్లాస్ 9th క్లాస్ 10th. ఇన్ కేస్ అప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ అన్ని ఫిల్అప్ చేసేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూలు, అది ఏ టౌన్లో ఉంది, ఏ విలేజ్లో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ డిస్టిక్లో ఉంది, ఇవన్నీ ఫిల్ చేసి ఏ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది, ఈ డేట్ అని ఫిల్ చేసి మన ఎవరైతే ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటారు కదా, ఇప్పుడు మన స్కూల్లో మన స్కూల్లో ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఆ ప్రిన్సిపల్తో సీలు అండ్ సిగ్నేచర్ చేయించాలని చెప్పడం జరిగింది. ఇన్ కేస్ కొందరు ఏం చేస్తారంటే 5th దాకా 7th ఒక స్కూల్లో చదువుతారు, మీరు 8th నుంచి 10th ఒక స్కూల్లో చదువుతారు. సో ఇట్లాంటివి అప్పుడు 2 తీపించుకోండి. మీరు ఎన్ని స్కూళ్ళు మారితే అన్ని స్కూళ్ళు జిరాక్సెస్ ఇవి తీపించుకొని స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ తీపించి అన్ని స్కూల్ వాళ్ళతో మీరు ఫిల్అప్ చేసి సంతకం పెట్టించాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇది ఒక స్టడీ సర్టిఫికేట్ అండి. తర్వాత ఎనెక్షర్ 1B వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్. సో మనం పలానా చోట ఉన్నామని మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. సో నేను ఇక్కడ మీకు ఇందాక నేను డిస్కస్ చేస్తున్నాను. సో మనం ఏంటంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డ్యూరింగ్ ద హోల్ పార్ట్ ఆఫ్ relevant 4 or 5 years 4 కానీ 7 సంవత్సరాలు కానీ పీరియడ్లో మనం చదువుకోలేకపోతే సో మనకి ఈ లోకల్ సర్టిఫికేట్ కింద కావాలి అనుకునే లెక్క అయితే మనకి సో ఇది ఫామ్ ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టించాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మనకి ఇది ఎడ్యుకేషన్ మన రెసిడెన్స్ సర్టిఫికేట్ కింద దీన్ని మనం యాక్చువల్గా ఇక్కడ మన పేరు రాసి మనకు ఒకవేళ సన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాసాము, ఏ మంత్లో ఏ సంవత్సరంలో రాసాము అని చదివేసి మనం ఇక్కడ ఏం చేయాలంటే పలానా విలేజ్లో మండలంలో డిస్టిక్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాము అండ్ పలానా విలేజ్ మండలంలో డిస్టిక్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాము అని చెప్పేసి రాసి అక్కడ ఆఫీస్ సీల్ అనేది మనం ఎక్కడంటే ఎంఆర్ఓతో వేయించుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది.
సో ఇది అండి యాక్చువల్. తర్వాత ఏంటంటే ఇది అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ లో ఇక్కడ మన ఫోటో అనేది అటాచ్ చేసి ఇక్కడ మన ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ లో రాసి మన ఫాదర్ పేరు కానీ, ఒకవేళ లేడీస్ అయితే ఉమెన్స్ అయితే వాళ్ళ హస్బెండ్ పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అనేది రాసి, జెండర్ మీద టిక్ చేసి ఏ కేటగిరీ అంటే ఆ కేటగిరీ చేసి, రిలీజియన్ కానీ సబ్ క్యాస్ట్ కానీ ఉంటే దాని మీద రాసి మన రెసిడెన్స్ అడ్రస్ అనేది ఫిల్అప్ చేసి ఏ టౌన్లోనో ఏ విలేజ్లో ఉన్నామో, ఏ మండలంలో ఉన్నామో, ఏ డిస్టిక్లో, అండ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి, లోకల్ స్టేటస్ అంటే లోకల్ స్టేటస్ అంటే ఏ లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటిది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇయర్ ఆఫ్ పాసింగ్ దాని ఒక పర్సంటేజ్, తర్వాత ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, దాని ఈక్వలెంట్ అయితే ఈక్వలెంట్ దాని పర్సంటేజ్, పాస్ ఆఫ్ ఇయర్, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఉంటే హైయర్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్, ఇంకేమన్నా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అలాంటి ఉంటే ఫిల్అప్ చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా, టెక్నికల్ స్కిల్స్ ఇంకేమైనా ఉన్నాయా, డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉంది, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్లో లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ అని టిక్ చేయడం, లైసెన్స్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ అని చూసుకోవడం, ఫిజికల్ స్టాండర్డ్స్ కింద మన హైట్ ఎంత అని రాయాలి, సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసి, క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అని పెట్టాలి, ఒకవేళ ఉంటే దాని డెఫినేషన్ చెప్పాలి. సో మెడికల్ ఫిట్నెస్ కింద మనం ఫిజికల్లీ ఫిట్టా లేకపోతే అన్ఫిట్టా అని టిక్ చేసి, డాక్యుమెంట్స్ ఏమైతే పెడుతున్నామో, 10th పెడుతున్నామో, డిస్టెన్స్ సర్టిఫికేట్ పెడుతున్నామో, అన్ని మాన్యువల్ గట్రా మనం రాసి, సో కింద మనకి డేటు, ప్లేస్ అని వేసి ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసి మనం ఈ అన్నిటిని ఒక పోస్టల్లో ఫిల్అప్ చేసి పోస్ట్ చేసి మనం అంటే లైక్ పోస్టల్లో ఎన్వలప్ కవర్లో పెట్టి దీన్ని మనం చెప్పిన అడ్రస్కి బై హ్యాండ్ ఆర్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటే బై హ్యాండ్ అని పంపించుకోవచ్చు, లేకపోతే మనం పోస్ట్ ఏం చేయాలంటే అది 15th May కల్లా. సో ఇదండి నోటిఫికేషన్. ఇంకో నోటిఫికేషన్తో నేను మీ ముందుకు వస్తాను. సో సైనింగ్ ఆఫ్ గైస్.